రైల్వే డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ద్వారా దగ్గర దగ్గర 3093 పోస్టులు ఫిల్అప్ చేయబోతున్నారు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా. సో ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటే మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3093 పోస్ట్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ అనమాట, ఇన్ఫర్మేషన్ ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రైస్కి మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక మీకు ఇష్టమైన ప్రోడక్ట్ని మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 3 yellow ట్రావెలింగ్ బ్యాగ్స్ ఎంఆర్పీ ప్రైస్ చూడండి ఎంత ఉంది, అలాగే ఈ రోజు మనకి ఎంత వస్తుంది, దగ్గర దగ్గర 85% డిస్కౌంట్ అనమాట. సో ఇలాంటి డిస్కౌంట్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వండి. మంచి మంచి ప్రోడక్ట్స్ లింక్స్ నేను అక్కడ షేర్ చేస్తుంటాను, చాలా తక్కువ ప్రైస్వి. థ్యాంక్ యూ. మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో దట్ నాకు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది, అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఆ ఒక్క హెల్ప్ అయితే చేయండి. చూడండి, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మనం ఈ వీడియోలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఆన్లైన్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి, నెక్స్ట్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఏమన్నా ఫీజు ఏమన్నా కట్టాలి లేదా అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మనకు వచ్చిన నోటిఫికేషన్ అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి డేట్ అండ్ టైమింగ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ 11/12. సో 11/12న మనకు ఆన్లైన్లో అప్లికేషన్ మనం ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 11/1. సో 1 month టైం ఇచ్చారు అనమాట. నెక్స్ట్ మంత్ 11 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్. సో నేను చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మెరిట్ లిస్ట్ ప్రకారంగా జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు 12/12 అంటే 1 month టైం ఇచ్చారనమాట. అప్లై చేసుకోవడానికి 1 month టైం ఇచ్చారు. అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ తర్వాత మళ్ళీ 1 month తర్వాత మనకు జాబ్ వచ్చిన లేదా తెలిసిపోతుంది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాకు షేర్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎప్పటికి ఇది 4/12 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 10th క్లాస్లో మీకు మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఓకే, సో క్లారిటీ అనమాట. 10th క్లాస్ కానీ లేకపోతే ఐటీఐ కానీ ఇంకా రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు అప్లై చేసుకునే అవసరం లేదు. ఏజ్ లిమిట్ చూస్తే 11/1 ఆ డేట్కి అంతా 2024 ఆ డేట్కి అంతా 15 years కంప్లీట్ అయి ఉండాలి, 24 years లోపల ఉండాలి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అలాగే పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి 10 years ఉంటుంది. సో అది ఏజ్ గురించి. ఫీజు గురించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి మనకు 100 rupees పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. చూడండి, అప్లికేషన్ ఫీజ్ 100 rupees ఈజ్ టు బి పెయిడ్ అని చెప్పి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఫీజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్. నో ఫీజ్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఫీజు అయితే కట్టనవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ను అలాగే ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు, అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో అది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమేమి డీటెయిల్స్ కావాలి చూద్దాం. చూడండి, ఇదంతా అప్లికేషనే, నోటిఫికేషన్. ఇది హౌ టు అప్లై ఇక్కడ మెన్షన్ చేస్తారు. స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ మెన్షన్ చేస్తారు. ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఆన్లైన్ అప్లికేషన్. ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్ ప్లీజ్ విజిట్ ఆర్ఆర్సి వెబ్సైట్ ఫర్ నోటిఫికేషన్. సో వెబ్సైట్ మీకు చూపిస్తాను.
సో ఇది వెబ్సైట్ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే అని చెప్పేసి ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. ఓకే, ఓకే. సో నేను ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనేది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది వేకెన్సీస్ లిస్ట్ అనమాట, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. సో ఇవన్నీ అప్రెంటిస్ జాబ్స్. ఓకే, అప్రెంటిస్ జాబ్స్ ఇవన్నీ. సో డౌట్ ఉండొచ్చు కదా ఈ జాబ్ ఏంటి అని చెప్పి, అప్రెంటిస్ జాబ్స్ అన్నమాట. సో పైన నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు ఇక్కడ. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ డిజైరస్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ apprentice. Okay, so is that. Thank you.